తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒక సినిమా చేసినా కూడా సినిమా ప్రమోషన్స్ కంటే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక గత కొన్ని రోజులుగా మీ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ ఫ్యామిలీ వివాదాలు అన్నీ కూడా మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా కన్నప్ప సినిమాకి సంబంధించి హార్డ్ డిస్క్ మిస్ అయిన విషయం కూడా తెలిసిందే. ఇక ప్రస్తుతం కన్నప్ప సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో పలు రకాల మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు మంచు విష్ణు. ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. దీనికి కారణం ఇండియన్ ఇండస్ట్రీలోని స్టార్స్, యాక్టర్స్ చాలా మంది ఈ సినిమాలో నటించడమే. సినిమా ప్రమోషన్స్ లో కూడా మళ్లీ సెల్ఫ్ డబ్బా మొదలు పెట్టేశారు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసే మంచు విష్ణు ఈ మధ్య కాలంలో తగ్గించేశారు. ఏదైనా సినిమా చేసినా తర్వాత దాని గురించి ప్రస్తావిస్తూ సినిమా కంటే ఎక్కువగా తన గురించి తాను మాట్లాడుతూ ఉంటారు. కన్నప్ప సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలో కూడా తన భార్య గురించి చెప్తూ ఉన్నారు. అయితే సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్ కూడా చేస్తున్నారు విష్ణు. అయితే విష్ణు భార్య మైసన్ అవా పేరుతో ఒక చిన్న పిల్లల బట్టల షాపును 2022లో స్థాపించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ గురించి, అచీవ్మెంట్ గురించి మాట్లాడుతున్న తరుణంలో ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ, అందుకనే ఆమెను లవ్ చేశారు అనగానే నా అంత అందగాడు దొరకడు అని వాళ్ళ నన్ను బుట్టలో వేసుకున్నారు అంటూ చెప్పారు. పిల్లల యొక్క ఫ్యాషన్ దృష్టిలో పెట్టుకుని విష్ణు భార్య దీనిని మొదలుపెట్టారు. అమెరికాలో పుట్టిన ఆవిడ మంచు విష్ణుని చేసుకున్న తర్వాత ఇండియాకి షిఫ్ట్ అయ్యారు. విరానిక నిత్యం కొత్త కొత్త ఫ్యాషన్స్ తయారు చేస్తూ ఉంటారు. కోవిడ్ దాటిన తర్వాత ఈ ఆలోచన ఆవిడలో మొదలైంది. అవా ఇప్పుడు 14 దేశాల్లో ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా 48 లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్లలో అవా ఇప్పుడు 14 దేశాల్లో ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా 48 లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్స్లలో అమ్మబడుతోంది. వచ్చే ఏడాది దుబాయ్లో దాని మొదటి ఫ్లాగ్షిప్ బొటిక్ స్టార్ట్ కాబోతుంది. చిన్నపిల్లల నుంచి దాదాపు 16 సంవత్సరాలు గల పిల్లల వరకు ఈ స్టోర్లో బట్టలు దొరుకుతాయి. ఏదేమైనా మంచు విష్ణు సినిమాలో అనుకున్న సక్సెస్ సాధించకపోయినా కూడా బిజినెస్ పరంగా తన భార్య చేసిన అచీవ్మెంట్స్ నెక్స్ట్ లెవెల్ అనే ఒప్పుకోవాల్సిందే.